వెల్కమ్ టు ఎంపీటీవీ. అల్లూరు జిల్లా అరకు మండల కేంద్రంలోని అరకులోయ టీటీడీ కళ్యాణ మండపంలో సిఐటియు 2వ మహాసభ 2 రోజుల పాటు ఘనంగా జరిగింది. అధిక సంఖ్యలో తరలివచ్చిన వివిధ కార్మిక కార్యకర్తలు కనీస వేతనం చెల్లించాలి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు హాజరయ్యారు. అభివృద్ధికి ఉపాధి పెంపుకి మూలం టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. కానీ ప్రైవేట్కి ఇస్తే టూరిజం అభివృద్ధి అవ్వదు. పేదల పొట్టలు కొడతారు, అక్కడ ఉద్యోగాలు ఉండవు, ఉద్యోగాల్లో దోపిడీ ఉంటుంది, పర్మనెంట్ ఉండదు. అందువల్ల 100ల కోట్ల ఖర్చు పెట్టి ప్రభుత్వం గత 5 ఏళ్ల నుంచి నిర్మించినటువంటి గెస్ట్ హౌస్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారా, లీజులకి ఇస్తారా, వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటారా, కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఈరోజు ప్రైవేటీకరణ చెప్తున్నారు. ఇది పచ్చి మోసం. ఈ ప్రాంతాన్ని నాశనం చేయడానికి, ప్రైవేట్ వాళ్ళని రప్పించడానికి ఈ ప్రకారం చేస్తున్నారు. 1/70 ప్రకారం ఇక్కడ ప్రైవేటు రావడానికి లేదు. కానీ విస్తారంగా ఈరోజు ప్రభుత్వాలు లాలూచిపడి 1/70 అమలు చేయకుండా తప్పుడు పద్ధతుల్లో ఈరోజు అమలు చేయిస్తున్నారు. అందువల్ల గిరిజనుల బ్రతుకులు ఈరోజు అటవీని రక్షించేది, కాపాడేది గిరిజనులు. అడవి ప్రాంతాన్ని ప్రైవేట్ పరం చేయాలని హైడ్రో ప్రాజెక్టులు తీసుకురావడం కానీ, టూరిజాన్ని ప్రైవేట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా గిరిజనుల బానిసలుగా చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి లక్ష్యం. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కార్మిక వర్గం గిరిజనుల పక్షాన నిరంతరం పోట్లాడుతుందని హెచ్చరిస్తున్నాం. అలాగే గిరిజన ప్రాంతాల పట్ల ప్రభుత్వాలు ఇప్పటికీ కూడా వివక్షతగా ఉన్నాయి. గురుకుల పాఠశాలలో పనిచేసే వాళ్ళ జీవితం అంతా కాంట్రాక్టే, అవుట్సోర్స్. అట్లాగే హాస్టల్లో పనిచేసేవాళ్ళు, వార్డన్లో పనిచేసేవాళ్ళు, అన్ని రకాలుగా ఇక్కడ పనిచేసే ఐటీడీఏలో ఉన్న అన్ని విభాగాల్లో ఈరోజు నాన్ పర్మనెంట్ చెయ్యం, స్కీమ్ వర్కర్లు పర్మనెంట్ చెయ్యం అని చేస్తూ ఉన్నారు. ఈరోజు స్కీమ్ వర్కర్లని ఎందుకు రెగ్యులరైజ్ చేయరు అని అడుగుతున్నాం. వాళ్ళు కార్మికులను సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, కానీ వాళ్ళని కార్మికులుగా గుర్తించడం లేదు, కార్మికులుగా జీతాలు ఇవ్వడం లేదు, కార్మికులుగా ప్రావిడెంట్ ఫండ్ కానీ, గ్రాట్యుటీ కానీ, ఈఎస్ఐ కానీ లేదు. ఈఎస్ఐ లక్షల మంది కార్మికులు ఉన్నారు ఇక్కడ. ఒక్క ఈఎస్ఐ హాస్పిటల్ కూడా, డిస్పెన్సరీ కూడా ఈ ప్రాంతంలో ఎందుకు లేదని అడుగుతున్నాం. మీ కార్మికుల సంక్షేమం పట్టదా? కార్మికుల గురించి పట్టించుకోరా? ఖచ్చితంగా చట్టంలో